ఆశ్రమానికి సంబంధించి అధికారులు చేసినటువంటి తప్పుడు పనికి అందరం కూడా దాన్ని అసెంబ్లీ సాక్షిగా దాన్ని ముక్త కంఠంతో ఖండించామండి. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించాలండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి అంశం పైన మాట్లాడితే ఎస్ వాళ్ళు రాజకీయ పార్టీగా మాట్లాడారు, తప్పు లేదని అనుకోవచ్చు. కానీ రెడ్డి ఉంది కాబట్టే, రెడ్లు కాబట్టే అని పొద్దున్నే కమ్మ కులాన్ని వీళ్ళు కమ్మ కులం సంకనాగడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదండి. ఎందుకని వీళ్ళు ఒక కులాన్ని ఈ రాష్ట్రంలో ఏదైతే చేయకూడదో అదే చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఇప్పుడు రామోజీరావు గారి మీద ఏడుస్తూ ఉంటారు. రామోజీరావు గారి ఎన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు. ఆయనేమి మాఫియా లీడర్ కాదు కదా, ఆయన అనేక మందికి ఉపాధి అప్పుడు కమ్మ కులమే కాదు, రెడ్డే కాదండి, ఏ కులమైనా సరే మంచిని మంచిగా చెప్పాల్సిందే. వారి గురించి మనం జడ్జిలకు కులాలు ఆపాదించారు, అమరావతి రాజధాని కులాన్ని ఆపాదించారు. వీళ్ళు కమ్మ అనే మాట తీయకుండా వీళ్ళు అసలు రాజకీయం కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. తప్పుగా చెప్పుంటే వీళ్ళ రాజకీయ పార్టీ కాకుండా కులంగా చెప్పారు కాబట్టి వీళ్ళు విజయ్ కిరణ్ గారు కూటమి శ్రీకాంత్ గారు మీరు ఆగండి, ఆయనకు ప్రశ్నలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. మీలాగా కుల పార్టీ కాదు, మీలాగా తీవ్రవాద పార్టీ కాదు, మీరు కుల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీలాగా కులవాద పార్టీ కాదు. పొద్దున్న లేస్తే కులం మాట మాట్లాడే అంశం మీకు ఉండదు. కులాలకు సంబంధించిన నాయకులు చంపారు, మీరు ఏ కుల నాయకులు మీరు చంపలేదు, ఏ కుల నాయకులు మీరు చంపలేదు చెప్పండి. కులాన్ని టార్గెట్ చేశారు, కులాన్నే కాదు కులంలో ఉండే నాయకులు కూడా టార్గెట్ చేసి చంపినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పార్టీ మీ పార్టీ. మీ అంత దౌర్భాగ్యమైన పార్టీ నాకు తెలిసి అసలు మీ రాజకీయ పార్టీనే, మీ రాజకీయ పార్టీ గుర్తింపునే రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు కులాన్ని రెచ్చగొడుతున్నటువంటి పార్టీ, కులాల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి పార్టీ. మీకు అసలు రాజకీయ పార్టీగా ఉంటే నైతిక అర్హత లేదు. 99 టీవీ సాక్షిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి పార్టీ. ఈ పార్టీ యొక్క రాజకీయ గుర్తింపుని వెంటనే ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ గుర్తింపుని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు నడపండి కావాలంటే, కానీ రెడ్డి అన్న పదం ఉందని చెప్పి కూల్చొద్దండి. దీనివల్ల తప్పుడు మాటలు విజయ్ కిరణ్ గారు శ్రీకాంత్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు ఉన్నాయి. విజయ్ కిరణ్ గారు నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. మొత్తం పరిశీలించి దేవాదాయ శాఖ అధీనంలోకి తీసుకునే పరిశీలన ప్రతిపాదన ఏదో చేస్తామన్నారు. అంటే 4 డబ్బులు వస్తున్న ఆశ్రమాలు దేవాలయాల్ని దేవాదాయ శాఖ అధీనంలోకి తీసుకోవటం, వాటికి ఏమాత్రం ఆదాయం లేని వాటిని వదిలిపెట్టడం, ఇదే సాహసం మీరు ఇతర మతాలకు చెందిన ఆరాధనా స్థలాల విషయంలో చేయగలరా అండి? ఎందుకంటే వాళ్ళ మానాన్ని వాళ్ళు నడుపుకుంటున్నారు, ప్రభుత్వాన్ని ఏం అడగకపోయినా కూల్చేశారు. కూల్చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పుడు తిరుపతిలో క్షమాపణలు చెప్పారు కాబట్టి లోకేష్ గారు ఇప్పుడు చెప్పాలి. ఈ జనం గమనిస్తున్నారండి, ఇదివరకులాగా లేరు. జనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతున్నారు. తప్పు చేయడం దేనికి, దాని తర్వాత క్షమాపణలు చెప్పడం దేనికి? సార్ ఇప్పుడు తప్పు జరిగింది అనేటువంటి మాట అందరూ ఒప్పుకుంటున్నాం. అది అధికారులు చేసినటువంటి అత్యుత్సాహం అనేటువంటి దానిపైన ఎవరూ కూడా వెనక్కిపోవట్లేదు. మాకు ఎటువంటి భేషజాలు లేవు. ఇవాళ మీరు చూడండి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇవాళ లోకేష్ గారు చెప్పిన తర్వాత కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదిగోండి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. మేము ఎక్కడ కూడా వెనక్కిపోవట్లేదు. మీరు చూస్తే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇక్కడ కులం కాదండి, ఇక్కడ కులం కాదు. మేము ఏం చెప్తా ఉన్నాం అంటే దానికి ఫ్యూచర్లో ఇంకొకసారి ఈ విధంగా జరగకుండా దానికి కావాల్సినటువంటి అనుమతులు అటవీ శాఖకు సంబంధించి కేంద్రం నుంచి తీసుకోవాల్సిన ప్రతి అనుమతిని కూడా తీసుకొని భవిష్యత్తులో ఇంకోసారి ఈ ఆశ్రమానికి సంబంధించి ఈగ కూడా వాలకుండా పటిష్టమైనటువంటి వ్యవస్థని క్రియేట్ చేసేటువంటి దృక్పథంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా అది చేసి చూపిస్తాం. వాళ్ళు ఏదో లెటర్ రాశారు, 2023లో ఒక లెటర్ రాశారంట కేంద్రానికి. లెటర్ రాసిన తర్వాత ఇంకా అయిపోయిందా మనం 10 అంటే మేము ఊరికే రాశాము అనేటువంటి మాట తప్ప దాన్ని సాధించేటువంటి పరిస్థితి లేదు. మేము 99 టీవీ సాక్షిగా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా కాశీరెడ్డి ఆయన ఆశ్రమానికి పర్యావరణ అనుమతులు కేంద్రం నుంచి కూడా తీసుకొచ్చి దాని ఫ్యూచర్ లో ఎవరు కూడా దాని జోలు వెళ్లకుండా పటిష్ట